వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. తెలంగాణ ఎకానమీకి సంబంధించి భూ సంస్కరణలు అనేటువంటి టాపిక్ని గురించి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతూ ఉంది. సో గతంలో కూడా ఈ భూ సంస్కరణలకి సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు ప్రీవియస్గా టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో చాలా క్లియర్గా అడగడం జరిగింది. సో మరి ఈ భూ సంస్కరణలు అనేటువంటి టాపిక్ని మనం నేర్చుకున్నట్లయితే తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్క్స్ సాధించడానికి మనకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మరి ఈ భూ సంస్కరణలను ఎలా చదవాలి, భూ సంస్కరణలకి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏమున్నాయి అనేది ఒకసారి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. భూ సంస్కరణలు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి యూనిట్గా తీసుకున్నట్లయితే ఇందులో సబ్ యూనిట్స్గా సబ్ టాపిక్స్గా చాలా అంశాలను అడగడం జరుగుతూ ఉంది ఎగ్జామ్ కోసం. సో ఇప్పుడు టాపిక్ ఏమంటున్నాం మనం, భూ సంస్కరణలు అని అంటున్నాం. భూ సంస్కరణలు. సో ఈ భూ సంస్కరణలకి సంబంధించి ఏమంటున్నాము అని అంటే వీటినే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ల్యాండ్ రిఫార్మ్స్. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి మనం ఇప్పుడు కొన్ని టాపిక్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో భూ సంస్కరణలకి సంబంధించి చారిత్రాత్మక నేపథ్యాన్ని నేర్చుకునే ముందు అసలు టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో తెలంగాణలో భూ సంస్కరణలు అనేది మనం టాపిక్ 1గా చూడబోతా ఉన్నాం. ఏమంటున్నాం, తెలంగాణలో భూ సంస్కరణలు. భూ సంస్కరణలు అనేది టాపిక్ 1 అని అంటున్నాం. సో నెక్స్ట్ రెండవ టాపిక్గా ఏం చేస్తూ ఉన్నాము అని అంటే తెలంగాణలో భూ సంస్కరణల తర్వాత మధ్య దళారీల వ్యవస్థ రద్దు గురించి మాట్లాడబోతా ఉన్నాం. సో ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ అని అంటున్నాం. రెండోది ఏమంటున్నాము అని అంటే మధ్య దళారీల వ్యవస్థ రద్దు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం, మధ్య దళారీల వ్యవస్థ రద్దు. ఈ టాపిక్ని గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుతాం. సో మధ్య దళారీల వ్యవస్థ ఏమేమి ఉండే, దీన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, ఈ మధ్య దళారీల వ్యవస్థ వలన తెలంగాణ ప్రాంతంలో కానీ భూ సంస్కరణలు అమలైనటువంటి చోట కానీ భారతదేశంలో కానీ ఎలాంటి ప్రభావం ఉండింది, సో దీన్ని రద్దు చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. దీన్నే ఎబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మూడవ టాపిక్ ఏంటి అని అంటే జమీందారీ, జాగీర్దారీ, ఇనాందారీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మూడవ టాపిక్గా ఏం చూస్తున్నాం, జమీందారీ, జాగీర్దారీ, ఇనాందారీ అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. సో జమీందారులు ఎవరు, జాగీర్దారులు ఎవరు, ఇనాందారులు ఎవరు, వీరు వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టారు, ఈ వ్యవస్థలు ఎలా రద్దయ్యాయి, అసలు ఈ వ్యవస్థల పుట్టుకకి కారణం ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత టెనెంట్ రైట్స్ అని చెప్పేసి అంటాం. కౌలు సంస్కరణల గురించి, దేనిని గురించి మాట్లాడుతాం, కౌలు సంస్కరణల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. కౌలు సంస్కరణలు అని అంటున్నాం. ఇగో కౌలు సంస్కరణలకి సంబంధించి వీటినే టెనెంట్ రైట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ టెనెంట్స్ రైట్స్ గురించి కూడా మనం మాట్లాడుతాం. వ్యవసాయంలో కౌలు రైతులది చాలా కీలకమైనటువంటి పాత్ర. సో మరి ఈ భూ సంస్కరణల సమయంలో కూడా వ్యవసాయంలో కౌలు రైతులు ఉండే, మరి వీళ్ళకి ఎలాంటి హక్కులను కల్పించడం జరిగింది, వీరి కోసం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి అనేవి కూడా మనం ఈ భూ సంస్కరణల్లోనే సబ్ టాపిక్గా మాట్లాడుతాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏమంటున్నాము అని అంటే భూ పరిమితి, దీన్నే ల్యాండ్ సీలింగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. భూ పరిమితి అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ భూ పరిమితికి సంబంధించినటువంటి చట్టం ఏం చెప్తా ఉంది, ఒక్కొక్క వ్యక్తికి ఎంత భూమి ఉండాలి, ఎవరైనా ఇష్టం వచ్చినట్లు భూమిని మెయింటైన్ చేయవచ్చా, ఇందులో మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి భూములైతే ఎంత కలిగి ఉండాలి, ఇతర భూములైతే ఎంత కలిగి ఉండాలి అనేటువంటి అన్ని అంశాలను కూడా భూ పరిమితి ల్యాండ్ సీలింగ్లో మాట్లాడబోతా ఉన్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే షెడ్యూల్ ప్రాంతాలలో భూ పరాయీకరణను గురించి మాట్లాడబోతా ఉన్నాం. దేనిని గురించి మాట్లాడబోతా ఉన్నాం, షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూపరాయీకరణ అని అంటున్నాం. భూపరాయీకరణ ఈ అంశాలని కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం.
సో ఇలా ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం మాట్లాడతాం. సో కాబట్టి ఈ భూ సంస్కరణలు అనంటే మనకి ఈ టాపిక్స్ కూడా గుర్తుండాలి. ఏవేవి గుర్తుండాలి? తెలంగాణలో భూ సంస్కరణలు, మధ్య దళారీల వ్యవస్థ రద్దు, జమీందారీ జాగీర్దారీ ఇనాందారీ, కౌలు సంస్కరణలు, భూ పరిమితి, షెడ్యూల్ ప్రాంతాలలో భూ పరాయీకరణ. సబ్జెక్ట్ని ఈ అన్ని కోణాలలో ఈ అన్ని అంశాలకి సంబంధించి నేర్చుకుంటే మనకు బిట్ అనేది మిస్ కాకుండా ఆన్సర్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనందరం కూడా ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు భారతదేశంలో భూ సంస్కరణలు అని మాట్లాడుతున్నాం. సో భూమి అనేది మనం నివసించేటువంటి ఆవాసాలను గురించి కాకుండా ఒకసారి వ్యవసాయానికి సంబంధించినటువంటి కోణంలో చూడాల్సి ఉంటుంది. మరి ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఉత్పత్తిలో మెరుగైన విధంగా ముందుకెళ్ళాలి అన్నా, అలాగే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యంత కీలక స్థానాన్ని పొందాలన్నా కూడా ఏం ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాము అని అంటే ఈ భూ సంస్కరణలు జరగాలి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఏమంటున్నాము, ఒక భూమికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడాల్సి వస్తే, భూ సంస్కరణలకి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడాల్సి వస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భూ సమస్యలు ఉంటాయి. ఈ భూ సమస్యలు అనేవి సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాలతో ముడిపడి ఉంటాయి. వీటిని అధిగమించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అని అంటున్నాం. సో మరి వీటిని అధిగమించాలి అని అంటే భూ సంస్కరణలు అనేవి జరగాలి. మరి ఈ భూ సంస్కరణలకి సంబంధించి ఐక్యరాజ్య సమితి, సో ఏదైతే యుఎన్ ఉందో ఈ యుఎన్ ఒక నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు అని అంటున్నాం? ఐక్యరాజ్య సమితి అనేది ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది భూ సంస్కరణలకి సంబంధించి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా నిర్మూలించేందుకోసం భూ సంస్కరణలు అనేటువంటి అంశంతో ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి ఈ భూ సంస్కరణలకి సంబంధించి యుఎన్ఓ అనేది ఒక నిర్వచనాన్ని ఇచ్చింది అని అంటున్నాం. మరి యుఎన్ఓ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? యుఎన్ఓ ఏం చెప్పింది భూ సంస్కరణల గురించి అని అంటే, చిన్న రైతులు కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి సంస్కరణలనే భూ సంస్కరణలు అని చెప్పేసి చెప్పింది. ఎవరు చెప్పినటువంటి నిర్వచనం ఇది అని అంటున్నాం? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. తెలుగులో దీన్నే మనం ఐక్యరాజ్య సమితి అని అంటున్నాం. ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఒక నిర్వచనం ఇచ్చింది అని చెప్తా ఉన్నాం. ఈ నిర్వచనమే ఏంటి అని అంటే, ఉపాంత రైతులు, అలాగే కౌలుదారులు, వీరితో పాటు వ్యవసాయ కూలీలు, సో వీరికి సంబంధించినటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఎవరికి సంబంధించినటువంటి ప్రయోజనాలు? ఇగో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పంపిణీ చేయడమే. దేనిని పంపిణీ చేయడము అని అంటున్నాం? భూమిని పంపిణీ చేయడమే భూ సంస్కరణలు అని చెప్పింది. ఎవరు చెప్పారు అని అంటున్నాం? ఇది ఇగో ఈ నిర్వచనం ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి భూ సంస్కరణల మీద ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. దాన్ని గుర్తుపట్టండి అని అంటే, ఉపాంత రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కూలీల వీరికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పంపిణీ చేయడమే భూ సంస్కరణలు అని చెప్పేసి ఎవరు చెప్పారు అని అంటే యుఎన్ఓ చెప్పింది అని అంటున్నాం. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థ భూ సంస్కరణల గురించి ఇలా చెప్పింది. మరి భూ సంస్కరణలకి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడారు అని అంటున్నాం? ముఖ్యమైన నిర్వచనాలను గురించి, భూ సంస్కరణలను గురించి చూస్తే మన దేశంలో ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు నీతి ఆయోగ్గా మారింది. దాన్ని రద్దు చేసిర్రు ప్లానింగ్ కమిషన్ని. సో దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేది వచ్చింది. కానీ పూర్వం అంటే 1950
1951లో ఏర్పడినటువంటి ప్లానింగ్ కమిషన్ అనేది ఏం చేసింది అని అంటే ఇగో ఈ భూ సంస్కరణల గురించి మాట్లాడింది. మరి ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పింది అని అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం లేదా వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే ఏ సంస్కరణ అయినా కూడా ఎవరు చెప్పిర్రు అని అంటున్నాం, ఇది ప్లానింగ్ కమిషన్ చెప్పినటువంటిది. ప్లానింగ్ కమిషన్ అనేది కూడా ఏం చేసింది అని అంటే ఇగో ఈ భూ సంస్కరణలకి సంబంధించి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ప్రణాళికా సంఘం, దీన్ని ఏమంటున్నాం, ప్రణాళిక సంఘం. ఏమని నిర్వచనం ఇచ్చిందయా అని అంటే ఇది ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అని అంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు, దేనికోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం భూమిపై చేపట్టే ఏ సంస్కరణ అయినా, వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే, దేనిపై, భూమిపై లేదా భూములపై చేపట్టే సంస్కరణలను లేదా సంస్కరణనే భూ సంస్కరణ అని చెప్పేసి మాట్లాడింది. భూమిపై చేపట్టే సంస్కరణలనే, రిఫార్మ్స్నే భూ సంస్కరణలు అని చెప్పేసి మాట్లాడింది. ఎవరు మాట్లాడిరు ఈ నిర్వచనాన్ని, ఎవరు ఇచ్చిర్రు అని అంటే ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. భూ సంస్కరణలకి సంబంధించి ఇగో యుఎన్ఓ ఇచ్చినటువంటి నిర్వచనం గురించి చెప్పినాం, ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నిర్వచనం గురించి చెప్పినాం. మరి ఇదే భూ సంస్కరణలు అనేవి భారతదేశంలో మొదటి ప్రధానిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ కూడా వీటిని గురించి మాట్లాడిండు. జవహర్లాల్ నెహ్రూ కూడా ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. భూ సంస్కరణలను ఎందుకు చేస్తామయ్యా అని అంటే ఎవరైతే భూమిపై ఆధారపడినటువంటి ప్రజలు ఉన్నారో, ఇప్పుడు మనం జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో నిర్వచనం గురించి మాట్లాడదాం. ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పిర్రు అని అంటే సో భూమిపై ఆధారపడినటువంటి ప్రజలకి సంబంధించి ఆర్థిక, రాజకీయ, అలాగే సామాజిక శక్తిని ప్రజలకు ఇవ్వడమే భూ సంస్కరణ అని అన్నాడు. ఏమన్నాడు, శక్తిని ప్రజలకు ఇవ్వడమే భూ సంస్కరణ అని చెప్పేసి మాట్లాడిండు, లేదా భూ సంస్కరణలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడిరు అని అంటున్నాం, ఇది జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి నిర్వచనం. ఇప్పుడు భూ సంస్కరణలకి సంబంధించి మనం 3 నిర్వచనాలను గురించి మాట్లాడినాం. ఎవరు చెప్పినటువంటి నిర్వచనం, యుఎన్ఓ అంతర్జాతీయ సంస్థ చెప్పింది. ఏమని చెప్పింది అంటే ఉపాంత రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పంపిణీ చేయడమే భూ సంస్కరణలు అని చెప్పేసి మాట్లాడింది. ప్లానింగ్ కమిషన్ ఏం మాట్లాడింది, ప్రణాళికా సంఘం అని అంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు భూములపై చేపట్టే సంస్కరణలనే భూ సంస్కరణలు అని చెప్పేసి మాట్లాడింది. సో నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడారు అని అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా శక్తిని ప్రజలకు ఇవ్వడమే భూ సంస్కరణలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇలా వీరందరూ కూడా భూ సంస్కరణలకి సంబంధించి మాట్లాడినటువంటి నిర్వచనాలుగా మనం చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ సంస్థలు మాట్లాడినాయి, ఇక్కడ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి నెహ్రూ మాట్లాడిరు, వీళ్ళు భూ సంస్కరణలకు నిర్వచనాలు ఇచ్చారు అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇదే భూ సంస్కరణ రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య అన్నాం. సో మరి ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యను రూపుమాపాలనంటే భూ సంస్కరణలు అనేవి జరగాలి. మరి భూ సంస్కరణలు మనం తెలంగాణలో భూ సంస్కరణల గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ ఫైన్, కానీ బిఫోర్ దీనికి ఏమన్నా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా? భూ సంస్కరణలు తెలంగాణలోనే మొదటిసారి జరిగాయి అని అంటే ఒకసారి ప్రపంచ దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం, క్రొనలాజికల్ ఆర్డర్ అనేది ఉంటుంది. భూ సంస్కరణలకి సంబంధించినటువంటి ఆ సంస్కరణలు ఎలా జరిగాయి అనే దానికి సంబంధించి ఒకసారి ఆ ఆర్డర్ని చూద్దాం.